సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. సింహము అనగా ఆ అడవికి రాజు. అటువంటి అడవికి రాజైన సింహము దేనినైనా వేటాడి చక్కగా హాయిగా భోజనము చేయగలదు, సంతోషముగా జీవించగలదు, తన పిల్లల్ని ఎంతో తృప్తికరముగా జీవింప చేయగలదు. ఒకవేళ అటువంటి సింహపు పిల్లలకి ఆకలి కలిగినా కలగచ్చు, ఇబ్బంది పడచ్చు, కానీ నన్ను ఆశ్రయించిన నీకు ఎన్నడూ ఏ మేలు కొదువయ్యి ఉండదు అని నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నా జీవితంలో నాకే మేలు జరగడం లేదు, నా అవసరతలు తీరడం లేదు, నా ఇబ్బందులు నన్ను పట్టి పీడిస్తున్నవి అని ఎందుకు చింతిస్తూ ఉన్నావు? నేస్తమా, నీకు చింత వలదు. ఎందుకంటే సింహమును సృజించిన దేవుడు, సర్వసృష్టిని కలిగచేసిన దేవుడు నీ దేవుడై ఉన్నారు, నీ పక్షాన ఉన్నారు. కనుక నీకు ఏ మేలు ఎన్నడూ కొదువయ్యి ఉండదు. నీ ప్రతి అవసరమును కూడా దేవుడు తన మహిమలో నుంచి తీర్చి నిన్ను జీవింపచేస్తాను. కాబట్టి ధైర్యముగా ఉండు. దేవునిపై ఆధారపడి దేవునికి ఇష్టనిగా జీవించడానికి నీవు అహర్నిశలు ప్రయత్నం చెయ్యి. దేవుడు తప్పకుండా తన మేలులతో నిన్ను నింపి నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతో ఆశీర్వాదకరముగా జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. బిడ్డ జీవితంలో ఉన్నతమైన దీవెనలు అనుగ్రహించి నడిపించమని మీ కాలు పట్టు వేడుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్య, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి తండ్రి. ఉన్నతమైన భవిష్యత్తులు దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన ఆరోగ్యమును, ధైర్యమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయములు పొందే భాగ్యము దయచేయండి తండ్రి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగములలో, వ్యాపారముల్లో తోడుగా ఉండి కష్టమునకు అనేక రెట్ల ఫలములు దయచేసి ప్రయాణముల్లో ముందు వెనకలు కుడి ఎడములు మీ దూతలను కాపుదలుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక.